Namaste students, welcome back to our channel, our Master English course. In the last video, I completed simple complex compound. In this video, I am going to tell about parts of speech. This is very important topic. Part means role. Speech means language. Parts of speech show the roles played by words in a language, especially in sentence. Part ante role ante patra, speech ante language ante భాష. భాషలో ముఖ్యంగా వాక్యాలలో పదాలు పోషించే పాత్ర గురించి తెలియజేసేదే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అది దాని యొక్క మీనింగ్. అంటే భాషలో ముఖ్యంగా ఒక వాక్యములో పదాలు పోషించే పాత్రను గురించి తెలియజేసేదే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అర్థమవుతుందా? అంటే ఒక వాక్యంలో ఆ పదాలు ఏ పాత్రనైతే పోషిస్తాయో దాన్ని బట్టి మనము ఆ సెంటెన్స్లో ఆ పదము ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుంది అనేది ఐడెంటిఫై చేస్తాం. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్? డీటెయిల్డ్ గ్రామర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Words are divided into 8 parts according to the work they do in a sentence. They are called as parts of speech. అంటే ఒక వాక్యంలోని పదాల యొక్క పనితీరును బట్టి వాటిని 8 రకాలుగా విభజించారు. వాటినే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. దే ఆర్, వన్ ఈజ్ నౌన్, సెకండ్ వన్ ఈజ్ ప్రొనౌన్, థర్డ్ వన్ ఈజ్ వర్బ్, ఫోర్త్ వన్ ఈజ్ అడ్జెక్టివ్, fifth one is adverb, sixth one is preposition, seventh one is conjunction, eighth one is interjection. These are called as parts of speech. ఒక వాక్యంలోని పదాల యొక్క పనితీరును బట్టి వాటిని 8 రకాలుగా విభజిస్తారు. వాటినే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. అవేవంటే 1 నౌన్, 2 ప్రొనౌన్, 3 వర్బ్, 4 అడ్జెక్టివ్, 5 అడ్వర్బ్, 6 ప్రిపోజిషన్, 7 కంజంక్షన్, 8 ఇంటర్జెక్షన్. దీస్ 8 పార్ట్స్ ఆర్ కాల్డ్ యాజ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పబ్లిక్లో ఎలా ఇస్తారంటే లత గోస్ టు కాలేజ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కావచ్చు, లేదు పబ్లిక్ ఎగ్జామ్లో కావచ్చు, వాళ్ళు సెంటెన్స్ని ఈ విధంగా ఇచ్చి ఏదైనా ఒక వర్డ్ని అండర్లైన్ చేస్తాడు. మీరేం చేయాలంటే అండర్లైన్ చేసిన వర్డ్ ఆ వాక్యంలోని పదాల యొక్క పనితీరుని బట్టి అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కింద వస్తుందో మీరు దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 అండర్లైన్ చేశారు అనుకోండి, అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుంది? ప్రిపోజిషన్ కిందకు వస్తుంది. అర్థమవుతుందా? లేదు లత అండర్లైన్ చేశారు అనుకోండి, అదే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుంది? నౌన్ కిందకు వస్తుంది. ఈ విధంగా మీరు ఏం చేయాలంటే ఇది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకైతే వస్తుందో దాన్ని మీరు రాయాల్సి ఉంటుంది అనమాట పబ్లిక్లో అయితే. అదే కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయితే వాళ్ళు 4 ఆప్షన్స్ ఇస్తారు. మీరేం చేయాలంటే ఈ వాక్యంలోని ఈ పదం యొక్క పనితీరుని బట్టి అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుందో మీరు ఐడెంటిఫై చేయాలి. అర్థమవుతుందా? లేదు గోస్ని అండర్లైన్ చేశారు అనుకోండి, అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుంది? వర్బ్ కిందకు వస్తుంది. లేదు కాలేజ్ అండర్లైన్ చేశారు అనుకోండి, అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుంది? నౌన్ కిందకు వస్తుంది. ఈ విధంగా ఒక సెంటెన్స్ ఇచ్చి వాళ్ళు ఒక వర్డ్ని అండర్లైన్ చేస్తారు. మీరు ఏం చేయాలంటే ఆ అండర్లైన్ చేసిన వర్డ్ అనేది దాని యొక్క పనితీరుని బట్టి అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుందో దాన్ని మీరు ఐడెంటిఫై చేసి అక్కడ రాయాలి. ఆ విధంగా పబ్లిక్లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ ఇస్తారు. అర్థమవుతుందా? మీరు దాన్ని ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి? ఇవన్నీ డీటెయిల్డ్గా నేర్చుకోవాలి. నౌన్ అంటే ఏంది, ప్రొనౌన్ అంటే ఏంది, వర్బ్ అంటే ఏంది, అడ్జెక్టివ్ అంటే ఏంది అని మీరు డీటెయిల్డ్గా నేర్చుకున్నట్లయితే ఆ వర్డ్స్ యొక్క పనితీరుని బట్టి అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుందో మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నిటిని కూడా ఒక్కొక్క దాన్ని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాబట్టి వీడియోని స్టార్టింగ్ టు ఎండింగ్ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసినట్లయితే
మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది చాలా డీటెయిల్డ్గా అర్థమవుతుంది. మీరు ఎగ్జామ్లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ ఈజీగా రాసేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, లెట్ us డిస్కస్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ నౌన్ ఆర్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ నౌన్. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ నౌన్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ నౌన్? Noun is a word which denotes the names of a person or place or thing or animals. అంటే నౌన్ అంటే డెఫినేషన్ ఏంది? ఒక వ్యక్తి యొక్క లేదా ప్రాంతం యొక్క లేదా వస్తువు యొక్క లేదా అనిమల్స్ యొక్క నేమ్స్ గురించి తెలియజేసినట్లయితే దాన్ని నౌన్ అని అంటాం. నౌన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 5 parts. One is common noun. One is common noun. What is the definition of common noun? And when we have to use common noun? What is the definition of common noun? Common noun refers to whole or set by all. Okay? Common noun అంటే ఏంది? ఒక జాతి మొత్తాన్ని లేదా ఒక తెగ మొత్తాన్ని లేదా ఒక క్లాస్ మొత్తాన్ని తెలియజేసినట్లయితే దాన్ని కామన్ నౌన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, టీచర్, స్టూడెంట్, డాక్టర్, ఎక్సెట్రా. అర్థమవుతుందా? అంటే ఒక జాతి మొత్తాన్ని లేదా ఒక తెగ మొత్తాన్ని ఒక క్లాస్ మొత్తాన్ని గురించి చెప్పినట్లయితే దాన్ని కామన్ నౌన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, టీచర్. టీచర్ అంటే స్పెసిఫిక్గా ఒకరి గురించి చెప్పట్లే, ఆ జాతి మొత్తాన్ని అంటే ఆ క్లాస్ మొత్తాన్ని గురించి, టీచర్ క్లాస్ మొత్తాన్ని గురించి ఆ జాతి మొత్తాన్ని గురించి చెప్తున్నాం కాబట్టి టీచర్ అనేది కామన్ నౌన్. స్టూడెంట్, స్టూడెంట్స్ మొత్తాన్ని గురించి చెప్తున్నాం కాబట్టి అది కామన్ నౌన్. లేదు డాక్టర్, డాక్టర్ జాతి మొత్తాన్ని గురించి చెప్తున్నాం కాబట్టి అది కామన్ నౌన్. అర్థమవుతుందా? లేదు ఒక ప్లేస్ అనుకోండి, లేదు ఒక అనిమల్ అనుకోండి, లేదు ఒక థింగ్ అనుకోండి, దేనైనా సరే ఒక జాతి మొత్తాన్ని గురించి ఒక తెగ మొత్తాన్ని గురించి చెప్పినట్లయితే దానిని కామన్ నౌన్ అంటాం. అర్థమవుతుందా? నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ ప్రాపర్ నౌన్. Second one is proper noun. What is the definition of proper noun? Proper noun refers to a particular names of persons or places or things. Okay? అంటే ఒక పర్టికులర్ వ్యక్తి యొక్క, వస్తువు యొక్క, ప్రాంతం యొక్క నేమ్ను గురించి తెలియజేసినట్లయితే దానిని ప్రాపర్ నౌన్ అంటాం. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, రవి ఈజ్ ఏ టీచర్, లత ఈజ్ a singer, Chennai is a big city. వీటిల్లో ప్రాపర్ నౌన్ అనేది రవి. ఎందుకంటే రవి అని స్పెసిఫిక్గా చెప్తున్నాం కాబట్టి. ప్రాపర్ నౌన్ అంటే అర్థమైంది, ఒక వ్యక్తి యొక్క లేదా వస్తువు యొక్క లేదా ప్రాంతం యొక్క పర్టికులర్గా వాటి యొక్క నేమ్స్ గురించి చెప్పినట్లయితే దానిని ప్రాపర్ నౌన్ అంటాం. రవి ఈజ్ ఏ టీచర్ అన్నాం, ఇక్కడ రవి అనేది మనకు ప్రాపర్ నౌన్ అవుతుంది. ఇవేవి లేకుండా ఓన్లీ టీచరే కానీ ఉన్నట్లయితే అది కామన్ నౌన్ అవుతుంది. తర్వాత లత ఈజ్ ఏ సింగర్ అన్నాం, ఇక్కడ లత అనేది ప్రాపర్ నౌన్. ఇవేవి లేకుండా ఓన్లీ సింగరే కానీ ఉన్నట్లయితే అది కామన్ నౌన్ అవుతుంది. అర్థమవుతుందా? తర్వాత చెన్నై ఈజ్ ఏ బిగ్ సిటీ అన్నాం, ఇది ప్రాపర్ నౌన్. ఇవేవి లేకుండా ఓన్లీ బిగ్ సిటీ అనుకున్నాం అనుకోండి, అది కామన్ నౌన్ అవుతుంది. అర్థమవుతుందా? పబ్లిక్లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ నౌన్స్ అన్ని అండర్లైన్ చేశారు అనుకోండి, నౌన్స్ అండర్లైన్ చేస్తే మీరు అది కామన్ నౌనా, ప్రాపర్ నౌనా, అబ్స్ట్రాక్ట్ నౌనా, కలెక్టివ్ నౌనా, లేకపోతే మెటీరియల్ నౌనా అని మీరు రాయాల్సిన అవసరము లేదు. మీరు నౌన్ అని రాస్తే సరిపోతుంది. కాకపోతే నౌన్ అంటే ఏంది, అవి ఎన్ని రకాలు అని మీకు తెలియడం కోసం వీటిని డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అర్థమవుతుందా? నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ మెటీరియల్ నౌన్. What is the definition of material noun? Material noun refers to the names of materials or substance of which things are made. Material noun అంటే డెఫినేషన్ ఏంది, ఒక వస్తువు యొక్క లేదు దాంతో చేయబడిన ఇంకొక వస్తువు యొక్క నేమ్స్ గురించి చెప్పినట్లయితే దాన్ని మెటీరియల్ నౌన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ద రింగ్ ఈస్ మేడ్ ఆఫ్ గోల్డ్, ద బోర్డ్ is made of sand. Next third one is the bench is made of wood. మెటీరియల్ నౌన్ అంటే
అది గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, కాపర్ కావచ్చు, వాటర్ కావచ్చు, పేపర్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు మెటీరియల్స్ కిందకే వస్తాయి అన్నమాట. అంటే వస్తువుల యొక్క లేదా వాటితో తయారు చేయబడిన వేరే యొక్క వస్తువు యొక్క పేర్ల గురించి చెప్పినట్లయితే దానిని మెటీరియల్ నౌన్ అంటాం. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద రింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్ అన్నాం. ఇక్కడ రింగ్ మెటీరియల్ నౌన్ కిందకి వస్తుంది, గోల్డ్ కూడా మెటీరియల్ నౌన్ కిందకే వస్తుంది అనమాట. రింగ్ అన్న మెటీరియలే, అదేవిధంగా గోల్డ్ అన్న మెటీరియలే. బోర్డ్ అన్న మెటీరియల్ నౌనే, శాండ్ అన్న మెటీరియల్ నౌనే, బెంచ్ అన్న మెటీరియల్ నౌనే, వుడ్ అన్న మెటీరియల్ నౌనే. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా మనకు మెటీరియల్ నౌన్ కిందకి వస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ కలెక్టివ్ నౌన్. Fourth one is collective noun. What is the definition of collective noun? Collective noun refers to number of persons or places etc. అంటే కలెక్టివ్ నౌన్ అంటే అర్థమైంది వ్యక్తుల యొక్క లేదా వస్తువుల యొక్క సమూహాల పేర్ల గురించి చెప్పినట్లయితే దానిని కలెక్టివ్ నౌన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్, క్రౌడ్, టీమ్, ఆడియన్స్, ఇవన్నీ కూడా కలెక్టివ్ నౌన్ కిందకే వస్తాయి అన్నమాట. ఎగ్జాంపుల్స్ వస్తాం. వన్ ఈజ్ ఏ టీమ్ ఆఫ్ ప్లేయర్స్. Second one is a flock of sheep. Third one is a bunch of grapes. Collective noun అంటే ఏంది? టీమ్ ఆఫ్ ప్లేయర్స్. కొంతమంది ప్లేయర్స్ ని కలిపి టీమ్ అని అంటాం కాబట్టి టీమ్ ఆఫ్ ప్లేయర్స్. నెక్స్ట్ ఏ ఫ్లోక్ ఆఫ్ షీప్. కొన్ని గొర్రెలను కలిపి ఏమంటాం? గొర్రెల మంద అని అంటాం అనమాట. కాబట్టి ఫ్లోక్ ఆఫ్ షీప్. నెక్స్ట్ ఏ బంచ్ ఆఫ్ గ్రేప్స్. కొన్ని గ్రేప్స్ని కలిపి బంచ్ అంటాం కాబట్టి బంచ్ ఆఫ్ గ్రేప్స్. టీమ్ అనేది మనకు కలెక్టివ్ నౌన్, ఫ్లోక్ అనేది కలెక్టివ్ నౌన్, అదేవిధంగా బంచ్ అనేది కలెక్టివ్ నౌన్ అన్నమాట. ఇవి కలెక్టివ్ నౌన్స్. కలెక్టివ్ నౌన్ అంటే అర్థమైంది టు కలెక్ట్ నంబర్ ఆఫ్ పర్సన్స్ ఆర్ థింగ్స్. అంటే కొంతమంది వ్యక్తులు కావచ్చు లేదా కొన్ని రకాల వస్తువులు కావచ్చు కలిపి ఒకటిగా ఒకే జాతికి చెందినట్టుగా చెప్పినట్లయితే దానిని కలెక్టివ్ నౌన్ అని చెప్తాం అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ రెఫర్స్ టు క్వాలిటీ, స్టేట్, ఆర్ట్ అండ్ సైన్స్. అర్థమవుతుందా? అంటే క్వాలిటీని గురించి లేదా స్థితిని గురించి లేదా ఆర్ట్ అండ్ సైన్స్ గురించి తెలియజేసినట్లయితే అది అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ మీన్స్ ఇన్విజిబుల్ విచ్ ఈస్ నాట్ విజిబుల్. మనకు కంటికి కనబడినట్టువి, మనం తాకలేనటువంటి వాటిని గురించి చెప్పేటివి అబ్స్ట్రాక్ట్ నౌన్. అర్థమవుతుందా? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ నౌన్? అబ్స్ట్రాక్ట్ నౌన్ రెఫర్స్ టు క్వాలిటీ, స్టేట్, ఆర్ట్ అండ్ సైన్స్. అంటే క్వాలిటీని గురించి లేదా స్థితిని గురించి లేదా సైన్స్ అండ్ ఆర్ట్స్ గురించి తెలియజేసేదే అబ్స్ట్రాక్ట్ నౌన్ అని చెప్పా. వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ క్వాలిటీ. క్వాలిటీ ఏంది? స్మూత్నెస్, క్లెవర్నెస్, విజ్డమ్ ఎక్సెట్రా. అంటే క్వాలిటీ అంటే ఏంది? స్మూత్నెస్, క్లెవర్నెస్, విజ్డమ్ ఎక్సెట్రా. క్వాలిటీ గురించి తెలియజేసినట్లయితే అది దేని కిందకి వస్తుంది? అబ్స్ట్రాక్ట్ నౌన్ కిందకి వస్తుంది అనమాట. అవేవి స్మూత్నెస్, క్లెవర్నెస్, విజ్డమ్, కైండ్నెస్ ఎక్సెట్రా. ఇలాంటివి తెలియజేసినట్లయితే అబ్స్ట్రాక్ట్ నౌన్ కిందకి వస్తుంది. నెక్స్ట్ స్టేట్. స్టేట్ అంటే స్లేవరీ, చైల్డ్హుడ్, యూత్ ఎక్సెట్రా. స్టేట్ అంటే ఏంది? స్థితి, స్లేవరీ, చైల్డ్హుడ్, యూత్ ఎక్సెట్రా. ఇవి మనకు ఎగ్జాంపుల్స్ కిందకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఆర్ట్. ఆర్ట్ అంటే ఏమొస్తాయి? ప్రోజ్, పోయిట్రీ, గ్రామర్, ఇవన్నీ కూడా ఆర్ట్స్ కిందకి వస్తాయి. అర్థమవుతుందా? నెక్స్ట్ సైన్స్ అంటే ఏంది? ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎక్సెట్రా. కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఇవన్నీ కూడా మనకు సైన్స్ కిందకే వస్తాయి అన్నమాట. ఇవి టైప్స్ ఆఫ్ నౌన్స్. నౌన్స్ ఎన్ని రకాలుగా డివైడ్ చేశారు? 5. అవేవి
1 కామన్ నౌన్, 2 ప్రాపర్ నౌన్, 3 మెటీరియల్ నౌన్, 4 కలెక్టివ్ నౌన్, 5 అబ్స్ట్రాక్ట్ నౌన్. ఈ 5 టైప్స్ ఆఫ్ నౌన్స్ అన్నమాట. అయితే మీరు పబ్లిక్లో కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్లో కావచ్చు, ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్స్లో వేటినైనా అండర్లైన్ చేసినట్లయితే మీరు ఏం చేయాలి, నౌన్ అనే రాయాలి. అంతేగాని అది కామన్ నౌనా, ప్రాపర్ నౌనా, అబ్స్ట్రాక్ట్ నౌనా, మెటీరియల్ నౌనా, కలెక్టివ్ నౌనా అని మీరు రాయాల్సిన అవసరము లేదనమాట. కాకపోతే మీరు నౌన్ అంటే ఏంటి, అవి ఎన్ని రకాలు తెలుసుకోవడం కోసం ఇవి చెప్పడం జరిగింది. అర్థమవుతుందా? ఇప్పుడు ఇది నౌన్ అని కనుక్కోవడానికి కొన్ని టిప్స్ చెప్తా మీకు. అంటే కొండ గుర్తులాగా ఒక సెంటెన్స్లో ఒక వర్డ్ చూసి ఇది నౌన్ అని మీరు ఐడెంటిఫై చేయడానికి కొన్ని కొండ గుర్తులు అనేటివి చెప్తాను. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇది ఒక నౌన్ అని మీరు ఐడెంటిఫై చేయడానికి టిప్స్ యొక్క ఎగ్జాంపుల్స్ ఇవి. వీటిని సఫిక్సెస్ అని కూడా అంటారు అనమాట. అర్థమవుతుందా? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సఫిక్స్? సఫిక్స్ అంటే ఏంది? ఇఫ్ సమ్ అడిషనల్ లెటర్స్ యాడ్ ఆఫ్టర్ ద మెయిన్ వర్డ్ ఆర్ బేస్ వర్డ్ ఈజ్ నథింగ్ బట్ సఫిక్స్. అంటే ఒక ప్రధానమైన పదానికి లేదా బేస్ వర్డ్కి తర్వాత కొన్ని అదనపు అక్షరాలు కలిపినట్లయితే దానిని సఫిక్స్ అంటాం. అవి ఒక బేస్ వర్డ్కి ఏ సఫిక్స్ని యాడ్ చేస్తే అది నౌన్గా మీరు ఐడెంటిఫై చేయాలి అనే దానికి ఇవి కొండ గుర్తులు. ఒక బేస్ వర్డ్కి ఏ సఫిక్స్ని యాడ్ చేస్తే దాన్ని మీరు నౌన్గా ఐడెంటిఫై చేయాలి, దాన్ని మీరు నౌన్గా భావించాలి అనే దానికి కొండ గుర్తులు. వాటి యొక్క ఎగ్జాంపుల్స్ ఇవి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఫస్ట్ వన్, if the word ends with plural s. if the word ends with plural s. అర్థమవుతుందా? అంటే ఒక పదానికి అది ప్లూరల్ అని చెప్పుకోవడానికి ఎస్ అనే సఫిక్స్ని యాడ్ చేసినట్లయితే అది నౌన్గా భావించాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుక్ అనేది బేస్ వర్డ్, అది సింగులర్, దానికి ఎస్ అనే సఫిక్స్ని యాడ్ చేస్తే ఏమవుతుంది, అది నౌన్ అవుతుంది. అప్పుడు బుక్స్ అవుతుంది అనమాట. అంటే ఒక బేస్ వర్డ్కి ప్లూరల్ ఎస్ అనే సఫిక్స్ని యాడ్ చేసినట్లయితే అది నౌన్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ టేబుల్ అనేది సింగులర్, అది నౌనే, దానికి ఎస్ అనే సఫిక్స్ని యాడ్ చేస్తే అది నౌనే అవుతుంది. ఈ విధంగా బ్యాంగిల్స్, అప్లికేషన్స్, రివర్స్ ఎక్సెట్రా. ఇఫ్ ద వర్డ్ ఎండ్స్ విత్ ప్లూరల్ ఎస్ ఈజ్ కాల్డ్ ఎ నౌన్. ఓకే, ఒక పదానికి ఒక బేస్ వర్డ్కి ప్లూరల్ ఎస్ అనే సఫిక్స్ని యాడ్ చేసినట్లయితే అది నౌన్గా భావించాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్ ఈస్ ఇఫ్ ద వర్డ్ ఎండ్స్ విత్ పొసెసివ్ సఫిక్స్ ఈజ్ కాల్డ్ ఎ నౌన్. పొసెసివ్ సఫిక్స్, పొసెసివ్ సఫిక్స్ అంటే ఎస్కి ముందు అపాస్ట్రోఫీ పెడతాం అనమాట. ఎస్కి ముందు అపాస్ట్రోఫీ పెడతాం, అదేమవుతుంది, సఫిక్స్ అవుతుంది. అదేమవుతుంది, పొసెసివ్నెస్ని తెలియజేస్తుంది. మనము అపాస్ట్రోఫీ లేదా అపాస్ట్రోఫియస్ అనేది పెట్టినట్లయితే దాని యొక్క అర్థమైంది యొక్క అనేది దాని యొక్క మీనింగ్. ఈ విధంగా ఎస్ ముందు అపాస్ట్రోఫీ కానీ పెట్టినట్లయితే అది ఏం తెలియజేస్తుంది, పొసెసివ్నెస్ని తెలియజేస్తుంది. ఆ విధంగా పొసెసివ్ సఫిక్స్ ఎస్ ఉన్నట్లయితే దానిని మీరు నౌన్గా భావించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్స్ ప్రాపర్టీ, ఫాదర్స్ ప్రాపర్టీ, దీని యొక్క అర్థమైంది ఫాదర్ యొక్క ప్రాపర్టీ. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్ గిఫ్ట్ అంటే అర్థమైంది ఫ్రెండ్ యొక్క గిఫ్ట్. గవర్నమెంట్స్ ప్రపోజల్, బ్రదర్స్ మ్యారేజ్, ఉమెన్స్ హాస్టల్. ఆ విధంగా అపాస్ట్రోఫీ పొసెసివ్ సఫిక్స్ ఎస్ గన ఉన్నట్లయితే దానిని మీరు నౌన్గా భావించాలి. ఓకే, దట్ ఈస్ సెకండ్ పాయింట్. థర్డ్ వన్ ఈస్ ఇఫ్ ద వర్డ్ ఎండ్స్ విత్ ఐటీవై, ఐటీవై, ఐటీవై. ఇఫ్ ద వర్డ్ ఎండ్స్ విత్ ఐటీవై సఫిక్స్ ఈజ్ కాల్డ్ ఎ నౌన్. అంటే ఏదైనా ఒక పదము ఐటీవై అనే సఫిక్స్తో గన ఎండ్ అయినట్లయితే దానిని మీరు నౌన్గా భావించాలి. అర్థమవుతుందా? ఫస్ట్ ఇది వచ్చేసి ప్లూరల్ ఎస్, సెకండ్ వన్ వచ్చేసి పొసెసివ్ ఎస్, థర్డ్ వన్ వచ్చేసి ఐటీవై. ఇఫ్ ద వర్డ్ ఎండ్స్ విత్ ఐటీవై సఫిక్స్ ఈజ్ కాల్డ్ ఎ నౌన్. అంటే ఏదైనా ఒక పదము ఐటీవై అనే సఫిక్స్తో కానీ ఎండ్ అయినట్లయితే దానిని నౌన్ అని మీరు భావించాలి. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీ, సిన్సియారిటీ, క్యూరిటీ, కమ్యూనిటీ ఎక్సెట్రా. ఈ విధంగా ఏదైనా ఒక పదము ఐటీవైతో గన ముగించినట్లయితే దానిని నౌన్గా మీరు భావించాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇఫ్ ద వర్డ్ ఎండ్స్ విత్ ఏఎన్సిఈ, ఏఎన్సిఈ. If the word ends with ANCE suffix
ఈజ్ కాల్డ్ ఎ నౌన్. అర్థమవుతుందా? అంటే ఏదైనా ఒక పదము ఏఎన్సిఈ అనే సఫిక్స్తో గన ఎండ్ అయినట్లయితే దానిని నౌన్గా భావించాలి. ఇవన్నీ కూడా మీకు కొండ గుర్తు లాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపార్టెన్స్, పెర్ఫార్మెన్స్, టాలరెన్స్, అపియరెన్స్ ఎక్సెట్రా. అర్థమవుతుందా? ఈ విధంగా ఏదైనా ఒక పదము ఏఎన్సితో కానీ ఎండ్ అయినట్లయితే దానిని నౌన్గా భావించాలి. అర్థమవుతుందా? వీటిని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కొండ గుర్తులు గుర్తుపెట్టుకుంటే ఏది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుంది అనేది మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈస్ ఇఫ్ ద వర్డ్ ఎండ్స్ విత్ MENT సఫిక్స్ ఈజ్ కాల్డ్ ఎ నౌన్. ఇఫ్ ద వర్డ్ ఎండ్స్ విత్ MENT సఫిక్స్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ నౌన్. అర్థమవుతుందా? ఏదైనా ఒక పదము MENT అనే సఫిక్స్తో కనుక ఎండ్ అయినట్లయితే దానిని నౌన్ అని మీరు ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్మెంట్ దేంతో ఎండ్ అయింది? MENతో ఎండ్ అయింది కాబట్టి అది నౌన్. గవర్నమెంట్ దేంతో ఎండ్ అయింది? MENతో ఎండ్ అయింది కాబట్టి ఇది నౌన్. ట్రీట్మెంట్ దేంతో ఎండ్ అయింది? MENతో ఎండ్ అయింది కాబట్టి ఇది నౌన్. తర్వాత మేనేజ్మెంట్ దేంతో ఎండ్ అయింది? MENతో ఎండ్ అయింది కాబట్టి అది నౌన్. ఈ విధంగా ఏదైనా ఒక పదము MENT అనే సఫిక్స్తో కానీ ఎండ్ అయితే దానిని నౌన్ అని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఈస్ ఇఫ్ ద వర్డ్ ఎండ్స్ విత్ TION సఫిక్స్ ఈజ్ కాల్డ్ ఎ నౌన్. అంటే ఏదైనా ఒక పదము TION తో గన ఎండ్ అయినట్లయితే దానిని నౌన్ అని మీరు ఈజీగా భావించాలి. TION తో కంప్లీట్ అయితే ఎండ్ అయితే దానిని నౌన్ అని ఈజీగా ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ దేంతో ఎండ్ అయింది? TION తో ఎండ్ అయింది కాబట్టి ఇది నౌన్. రిజిస్ట్రేషన్ దేంతో ఎండ్ అయింది? TION తో ఎండ్ అయింది కాబట్టి అది నౌన్. ఎగ్జామినేషన్ దేంతో ఎండ్ అయింది? TION తో ఎండ్ అయింది కాబట్టి అది నౌన్. కమ్యూనికేషన్ దేంతో ఎండ్ అయింది? TION తో ఎండ్ అయింది కాబట్టి అది నౌన్. ఈ విధంగా ఏదైనా ఒక పదము TION తో ముగించినట్లయితే దానిని నౌన్ అని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ సెవెంత్ వన్ ఈస్ ఇఫ్ ద వర్డ్ ఎండ్స్ విత్ NESS సఫిక్స్ ఈజ్ కాల్డ్ ఎ నౌన్. అంటే అర్థమైంది? ఏదైనా ఒక పదము NESS అనే సఫిక్స్తో కానీ ఎండ్ అయినట్లయితే దానిని నౌన్ అని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కైండ్నెస్ దేంతో ఎండ్ అయింది? NESS తో ఎండ్ అయింది కాబట్టి ఇది ఏమనుకోవాలి? మీరు నౌన్ అని అనుకోవాలి. నౌన్ అని ఎందుకు అనుకోవాలి? NESS తో కంప్లీట్ అయింది కాబట్టి NESS తో ఎండ్ అయింది కాబట్టి అది నౌన్ అని భావించాలి. నెక్స్ట్ బ్రేవ్నెస్ దేంతో ఎండ్ అయింది? NESS తో ఎండ్ అయింది కాబట్టి ఇది నౌన్. నెక్స్ట్ క్లవర్నెస్ దేంతో ఎండ్ అయింది? NESS తో ఎండ్ అయింది కాబట్టి అది నౌన్. నెక్స్ట్ హ్యాపీనెస్ దేంతో ఎండ్ అయింది? NESS తో ఎండ్ అయింది కాబట్టి అది నౌన్. అర్థమవుతుందా? ఏదైనా ఒక పదము NESS అనే సఫిక్స్తో కానీ ఎండ్ అయినట్లయితే దానిని నౌన్ అని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయాలి. అర్థమవుతుందా? ఇక్కడ రాసిన ఎగ్జాంపుల్సే కాదు, అది ఏదైనా కావచ్చు. ఏదైనా ఒక పదము ప్లూరల్ ఎస్ ఉంటే అది నౌన్. ఏదైనా ఒక పదము పొసెసివ్ ఎస్ ఉన్నట్లయితే అది నౌన్. ఏదైనా ఒక పదము ITY తో ఎండ్ అయినట్లయితే అది నౌన్. ఏదైనా ఒక పదము ANCE తో ఎండ్ అయినట్లయితే అది ఒక నౌన్. ఏదైనా ఒక పదము MENT తో కంప్లీట్ అయినట్లయితే అది నౌన్. ఏదైనా ఒక పదము TION తో కంప్లీట్ అయినట్లయితే అంటే ఎండ్ అయినట్లయితే అది ఒక నౌన్. ఏదైనా ఒక పదము NESS తో గన ఎండ్ అయినట్లయితే అది నౌన్. అర్థమవుతుందా? ఈ విధంగా సఫిక్సెస్ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. ఓహో ఈ పదము ఈ సఫిక్స్ ఎండ్ అయింది కాబట్టి ఇది ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుంది అనేది మీరు ఈజీగా ఐడెంటిఫై చేయాలి. ప్రతి పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి కొన్ని కొండ గుర్తులు ఉంటాయి. వాటన్నింటిని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే అందరూ కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఐడెంటిఫై చేయడానికి కొంచెం కష్టంగా ఫీల్ అవుతారు. అలాంటప్పుడు ఈ టిప్స్ మీరు నేర్చుకున్నట్లయితే ఈజీగా ఐడెంటిఫై చేయగలరు.